ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో దానము, దేశ, కాలపాత్రలు గురించి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి వీడియోలో తెలుసుకున్నట్లుగా పేదవాడు తపస్సుతో, ధనవంతుడు ధనంతోనూ దేవపూజ చేస్తే అది యహపర సాధకం అవుతుంది. నీడనిచ్చే చెట్టును పాతుట, చెరువులను త్రవ్వించుట, దేవాలయము, వేద పాఠశాలను స్థాపించుట ఇత్యాది ధర్మకార్యాలను ధనవంతుడు చేస్తే అనేక భోగభాగ్యాలను పొంది జ్ఞానసిద్ధిని పొందుతాడు అని తెలుసుకున్నాం. ఈ వీడియోలో సూతుణ్ణి ఋషులు దేశకాల పాత్రల గురించి, దాన విశేషాన్ని గురించి వివరంగా చెప్పమని కోరారు. దానికి సూతుడు ఇలా చెప్పుచున్నాడు: ఋషులారా, దేవయజ్ఞాద కర్మల యందు శుద్ధ గృహం సమఫలాన్ని ఇస్తుంది. ఆపై గోశాల, జలాశయ తీరం, మారేడు, తులసి, రావి చెట్ల మూలం, దేవాలయం, తీర్థం, నదీ తీరం, సప్తగంగ తీరాలు ఇవన్నీ క్రమంగా ఒకదానికంటే మరొకటి 10 రెట్లు ఫలితాన్ని అధికంగా ఇస్తాయి. సప్తగంగా తీరాలు అనగా గంగా, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, రేవా నదులు. ఇవి సప్తగంగలని పేరు. వీటికంటే సముద్ర తీరం, దానికంటే పర్వత శిఖరం మహోత్కృష్టమైనది. వీటికంటే మనస్సుకు నచ్చిన స్థలం అన్నిటికంటే చాలా గొప్పది. యజ్ఞదానాది కర్మలకు కృతయుగంలో సంపూర్ణ ఫలం వచ్చేది. త్రేతాయుగంలో 3 వంతుల ఫలం, ద్వాపరంలో సగ ఫలం, కలయుగంలో 4వ వంతు. అనగా కలయుగం సగం పూర్తయ్యాక 4వ వంతు కంటే తక్కువ ఫలమే లభిస్తుంది. పవిత్రమైన అంతఃకరణతో పవిత్ర దినాన పుణ్యకర్మను ఆచరిస్తే సమఫలం లభిస్తుంది. రవి సంక్రమణ నాడు, విషువత్తువులయందు, దక్షిణాయన ప్రారంభంలోను, మకర సంక్రాంతి నాడు, చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణ కాలమునందు ఆచరించిన పుణ్యకర్మలకు క్రమంగా ఒకదానికంటే మరొకదానికి 10 రెట్ల ఫలితం అధికంగా వస్తుంది. జన్మ నక్షత్రము వచ్చిన తిథి నాడు గాని, వ్రత సమాప్తి అయిన తిథి నాడు గాని చేస్తే సూర్యగ్రహణ కాలంతో చేసిన సమఫలాన్ని ఇస్తుంది. మహాపురుషుల సంగమం 1,000,000 సూర్యగ్రహణాలతో సమానమైనది. తపోనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, యోగులు మరియు యతులు పూజార్హులు. మీరు పాపక్షయకారకులు. గాయత్రిని 24 లక్షల జపం చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలను ఇచ్చే పాత్ర అని అతనికి పేరు. మానవుడు పతనం కాకుండా రక్షించే శాస్త్రానికి పాత్రము అని పేరు. మరియు దాతను పాతకాములను నుండి రక్షించేవాడు గనుక యోగ్యుడైన ప్రతిగ్రహీత పాత్రము అనబడుతున్నాడు. గానము చెయ్యువానికి రక్షిస్తుంది కాబట్టి గాయత్రి అని పేరు. లోకంలో ధనం లేనివాడు ఇతరులకు దానం ఎలా చేయగలడు? అలాగే స్వయం శుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేడు కదా. గాయత్రి మంత్ర జప శుద్ధ బ్రాహ్మణుడు అనబడుతున్నాడు. అలాంటి బ్రాహ్మణుడు జపహోమ పూజాది సర్వకర్మల యందు దానం చెయ్యటానికి లేదా దానం స్వీకరించడానికి అర్హుడు. ఆకలితో బాధపడుతున్న వాడు ఎవరైనా సరే అన్నదానానికి అర్హులే. మానుగ్రహం గల శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చెంత గాయత్రిని మంత్రపూర్వకార్థం సంపూర్ణంగా గాని లేదా కేవలం మంత్రంగా గాని తెలుసుకుంటే అభీష్టలన్నీ నెరవేరుతాయి. అనగా గాయత్రిని 24 లక్షల సార్లు జపం చేసిన బ్రాహ్మణుని చెంత గాయత్రి మంత్రాన్ని అర్థపూర్వకంగా గాని లేదా మంత్రపూర్వకంగాని వినినా దాని గురించి తెలుసుకున్న వారికి తన అభీష్టలన్నీ నెరవేరుతాయి. అలాగే అడిగితే ఇచ్చే దానం కంటే అడగకుండా ఇచ్చే దానం చాలా గొప్పది. జాతి మాత్ర బ్రాహ్మణుడై దీనంగా జీవిస్తున్నవాడు, వేదవేత్త అయిన విప్రుడు, గాయత్రి జపయుక్తుడు, విష్ణుభక్తుడైన విప్రుడు, శివభక్తుడైన భూసురుడు వీరందరూ దానాన్ని గ్రహించడానికి ఉత్తమైన వారే. అలాగే అన్నదానానికి 10 అంగములున్నాయి. 1 ఆధారము, 2 ఆహ్వానము, 3 అభ్యంగము, 4 పాదసేవ,
5 వస్త్రము, 6 గంధాదులతో పూజ, 7 అప్పములు అనగా పత్తులతో కూడిన షడ్రుషోపేతమైన భోజనం, 8 తాంబూలం, 9 దక్షిణ, 10 నమస్కారం. ఇలాంటి 10 అంగములతో కూడిన యోగ్యమైన అన్యాన్ని అహింసావ్రతుడు, గాయత్రి మంత్రానుష్ఠాన తత్పరుడు, వేదవేత్త, గుణాశీరయుతుడు అయిన బ్రాహ్మణునకు ఆదివారం నాడు పెడితే ఆ దాత 100 సంవత్సరములు ఆరోగ్యాలతో జీవిస్తాడు. అన్నింటా అర్హుడైన బ్రాహ్మణుడు దొరికితే మాత్రం ఖచ్చితంగా సత్కరించి పంపించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం చెబుతాను. ఇప్పుడు ఎటువంటి దానాలు ఎటువంటి వారికి చేయాలి, వారికి చేయటం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. విద్యను కోరే మానవులు బాలుర యందు బ్రహ్మభావన చేసి అన్నదానం చేయాలి. పుత్రార్థి కోసం కలవారు యువకుల యందు విష్ణుభూతితో అన్నదానం చేయాలి. జ్ఞానం కావాలి అనుకునేవారు వృద్ధుల యందు రుద్రబుద్ధితో అన్నదానం చేయాలి. సద్బుద్ధిని కావాలనుకునే మానవులు కన్యల యందు సరస్వతి భావనతో అన్నదానం చేయాలి. భోగాలను లక్ష్మిని కావాలనుకునేవారు యువతల యందు లక్ష్మీ బుద్ధితో అన్నదానం చేయాలి. ఆత్మజ్ఞానాన్ని కావాలనుకునేవారు వృద్ధ స్త్రీల యందు పార్వతీ భావనతో అన్నదానం చేయాలి. దానం ఎన్ని రకాలు తెలుసుకుందాం. ఋషులారా, సంపాదనా మార్గాన్ని అనుసరించి ఉత్తమం, మధ్యమం, అధమం అని 3 దానాలు. ఋషులారా, సంపాదనా మార్గాన్ని అనుసరించి ఉత్తమం, మధ్యమం, అధమం అని ధనం 3 విధాలుగా ఉంటుంది. శుద్ధమైన ద్రవ్యాన్నే దానం చేయాలి. దానివల్ల పూర్ణ ఫలం వస్తుంది. స్త్రీలకు భర్త, తండ్రి ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం. గోవు, భూమి, తెలలు, బంగారము, నెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, లవణము, గుమ్మడికాయ, కన్య ఈ 12 దానార్హమైనవి. అలాగే పనస, మామిడి పండ్లు, మినుము, కంది, పెసరపప్పు, మిరియాలు, ఆవాలు, ధనియాలు ఇలాంటి శాఖోపకరణాలు కూడా దానం చేయవచ్చు. ఇక విద్వాంసుడు ఇతరుల శ్రోత్రాది ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే శబ్దాది విషయాలను దానం చేస్తే, అంటే సంగీత వాద్యం వాయించే వారికి సంగీత నాదాలను దానం చేస్తే ఇంద్రాధిష్టాన దేవతలు సంతోషిస్తారు. అలాగే గురుముఖత వేదశాస్త్రాధ్యయనం చేసి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలం కలదనే నిశ్చయబుద్ధి కలిగి ఉన్నవాడు అస్తిక్యుడు. అనగా గురువుగారు చెప్పిన మాటలని సద్బుద్ధితో ప్రవర్తించి విని, గురువు చెప్పిన మాటలని దాని ద్వారా వచ్చే కర్మలను దాని ఫలితాన్ని సద్బుద్ధితో ఎవడైతే నిరూపించుకుంటాడో వాడు సద్బుద్ధుడు. ఇతరుల వల్ల భయం వల్ల కానీ కలిగి ఉన్నట్లు నటించడం వల్ల వాడు అధముడు. అనగా వేరే వారి వల్ల భయపడుతూ గురువుగారు చెప్పిన మాటలని వినినట్టు నటించిన వాడు అధముడు. అలాగే దరిద్రుడు, ఏమీ లేనివాడు అయినా వాచిక, కాయిక యజ్ఞాలను ఖచ్చితముగా చేయాలి. వాచిక అనగా మంత్రస్తోత్ర పఠనం, జపం ఇటువంటివి వాచిక యజ్ఞములు. కాయిక యజ్ఞములు అనగా తీర్థయాత్రలు చేయుట, వ్రతాలను ఆచరించుట ఇవి కాయిక యజ్ఞములు. ఏదో ఒక ఉపాయం చేత కొద్దిగానైనా సరే దేవతార్పణ బుద్ధితో కర్మను ఖచ్చితముగా చేయాలి. తపస్సు, దానం విడిచిపెట్టనే కూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన దానం కానీ ఏ కర్మ అయినా సరే మోక్షాన్ని ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతటితో దానము, దేశ, కాలపాత్రలు అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో పూజా విధానం, పూజా ఫలం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.